హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం టెట్ టు డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాని పరంగా ఆల్రెడీ ఫస్ట్ వీడియోగా మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్కి సంబంధించి సంఖ్యా వ్యవస్థకు సంబంధించి వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో వచ్చినటువంటి కామెంట్స్ ప్రకారంగా నేను చూసుకుంటే టెస్ట్ సిరీస్ ఎక్కువ మంది చేయమండం అయితే చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఏవైతే టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్ పరంగా టెస్ట్ సిరీస్ అనేది మనం కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో మనము క్షేత్రమితి మెన్సురేషన్‌కి సంబంధించి టెస్ట్ సిరీస్ అంటే ఒక 25 బిట్లు టాప్ లెవెల్‌లో 25 బిట్లు టెట్ డిఎస్సిలో ఉపయోగపడేటట్లు మనం ఈ వీడియోలోనైతే డిస్కషన్ చేద్దాం. నేను మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే. నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింది అని అనిపిస్తేనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వెషన్ చూస్తే ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 48 సెంటీమీటర్లు. దాని వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఒక స్క్వేర్ చతురస్రం ఉంది. దాని తాలూకా చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఏంటి? పెరిమీటర్. 4 భుజాలు కలిపితే 48 సెంటీమీటర్లు అంటున్నాడు. చతురస్రం 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఎంత అవుతుంది అప్పుడు? 12 సెంటీమీటర్లు అవుతుంది. మనకు అడుగుతున్నది వైశాల్యం కాబట్టి చతురస్రం తాలూకా వైశాల్యం ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. ఏ అంటే భుజము. అంటే భుజము స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అవుతుంది. 12 స్క్వేర్ అంటే 144 అని అర్థం. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే క్వెషన్ నెంబర్ 2. ఒక దీర్ఘచతురస్రం పొడవు దాని వెడల్పు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. దాని చుట్టుకొలత 40 సెంటీమీటర్లు అయితే దీర్ఘచతురస్రం తాలూకా వైశాల్యం. ఈ విధంగా ఒక రెక్టాంగిల్ అయితే ఉంది. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. మనకేమంటున్నాడు? పొడవేమో వెడల్పు కంటే 4 ఎక్కువ అని అంటున్నాడు. కాబట్టి వెడల్పు b కాబట్టి పొడవేమో వెడల్పు కంటే 4 ఎక్కువ కాబట్టి b+4 అవుతుంది. చుట్టుకొలత ఎంత అంటున్నాడు? 40 సెంటీమీటర్లు అంటున్నాడు. కాబట్టి ఇది b+4 అవుతుంది. ఇది b అవుతుంది. ఓవరాల్ గా చుట్టుకొలత చూడండి అన్ని కలపటమే కదా. అన్ని దగ్గరలా 4 bలు ఉన్నాయి కాబట్టి 4b ప్లస్ 4+4 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇప్పుడు 4b ఏమవుతుంది? +8 అటు వెళ్తే మైనస్ అవుతుంది 32. 4 1 4 8 అంటే b వాల్యూ 8 వచ్చింది. b వెడల్పు ఏమో 8 వచ్చింది. పొడవేమో వెడల్పు కంటే 4 ఎక్కువ కాబట్టి ఎంత అవుతుంది? పొడవేమో 12 అవుతుంది. మనకు అడుగుతున్నది ఏంటి? వైశాల్యం. కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా. లెంత్ ఏమో 12, బ్రెడ్త్ ఏమో 8. 12 ఇంటూ 8 96 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావలసినటువంటి ఏరియా అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాడు ఏదైతే క్వెషన్‌లో ఇస్తాడో దాని ప్రకారంగా మనము ఇచ్చినటువంటి వాల్యూస్‌ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడో క్వెషన్ చూస్తే ఒక త్రిభుజం యొక్క బేసి అంటే భూమి అనేది 12 సెంటీమీటర్లు. దాని వైశాల్యం 48 చదరపు సెంటీమీటర్లు అయితే త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అని అంటున్నాడు. త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు. మనకి త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? హాఫ్ BH. అది మనకు ఆల్రెడీ ఇచ్చాడు 48 సెంటీమీటర్ స్క్వేర్ అని. ఇప్పుడు హాఫ్ B అంటే బేస్. బేస్ కూడా వాడు ఇచ్చాడు కదా 12. హైట్ ఏమో మనం కనుక్కోమంటున్నాడు. హైట్ అలాగే ఉంచు. 48. 2 1 2 6 6 1 6 8 హైట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అయితే రావడం అయితే జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనకి ఇచ్చినటువంటి క్వెషన్‌లో వైశాల్యం ఇచ్చాడు, బేస్ ఇచ్చాడు. వైశాల్యం తాలూకా ఫార్ములా వేసుకున్నాము. అందులో బేస్ వాల్యూ ప్రతిక్షేపించాము. మనకు కావాల్సినటువంటి హైట్ వాల్యూ ఈజీగా తెలిసిపోద్ది. నెక్స్ట్ క్వెషన్ చూస్తే క్వెషన్ నెంబర్ 4. ఒక వృత్తం యొక్క వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు. చుట్టుకొలత ఎంత అని అంటున్నాడు. వైశాల్యం ఇచ్చాడు కదా. సర్కిల్ తాలూకా ఏరియాకి ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. ఏరియా ఎంత ఇచ్చాడు? 154. పై అంటే 22/7గా తీసుకుంటాం. రేడియస్ ముందు చుట్టుకొలత కనుక్కోవాలి అంటే చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? 2πr. ఇందులో ఆర్ మనకు తెలియాలి. ఆర్ తెలియడం కోసమే వాడు వైశాల్యం ఇచ్చాడు. ఆర్ స్క్వేర్. 11 2 11 1 11 4 ఆ విధంగా 7 అటువైపు వచ్చిందనుకోండి 2 1 2 7 దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 అంటే 7 స్క్వేర్ అయితే అవుతుంది. అంటే ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇప్పుడు మనకు ఆర్ వాల్యూ వచ్చింది కాబట్టి పెరిమీటర్ పరిధి కనుక్కోవడం తెలిసిపోద్ది కదా. సర్కంఫరెన్స్ 2 ఇంటూ పై అంటే 22/7 ఆర్ అంటే ఇప్పుడు మనం కనుక్కున్నాం రేడియస్. రేడియస్ ఎంత కనుక్కున్నాము? 7 అని వచ్చింది. 7 7 క్యాన్సిల్ అయిపోతే 22 2 44 సెంటీమీటర్ అయితే మనకి ఆ వృత్తం తాలూకా పరిధి అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక సమాంతర చతుర్భుజం భూమి 15 సెంటీమీటర్లు, ఎత్తు 8 సెంటీమీటర్లు అయితే వైశాల్యం ఎంత అని అంటున్నాడు. సమాంతర చతుర్భుజం ప్యారలలోగ్రామ్ ఏమో ఈ విధంగా ఉంటది. బేస్ ఇచ్చాడు 15,
హైట్ ఇచ్చాడు 8. మనకు అడుగుతుంది ఏంటి ఏరియా. ఏరియాకి ఫార్ములా ఏంటంటే పారలెలోగ్రామ్‌కి బేస్ ఇంటూ హైట్. బేస్ 15 ఇచ్చాడు. హైట్ 8 ఇచ్చాడు. కాబట్టి 15 × 8 120 సెంటీమీటర్ స్క్వేర్ అయితే మనకు కావాల్సినటువంటి ఏరియా అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే సమబాహు త్రిభుజం యొక్క భుజం 6 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తాలూకు ఏరియాకి ఫార్ములా ఏంటంటే √3/4 √3/4 ఏ అంటే భుజం. ఆ భుజం అంతా ఆడ ఇచ్చాడు ఆల్రెడీ 6 ఇచ్చాడు. కాబట్టి 6 × 6 2 2 2 3 2 2 2 3 3 3 9 9 × √3 9 √3 9 √3 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావలసినటువంటి ఏరియా అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్ చూస్తే ఒక రాంబస్ యొక్క కర్ణాలు 16, 12 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఏమిటి అని అంటున్నాడు. రాంబస్ ఈ విధంగా ఉంటుంది. కర్ణాలు ఇవి డయాగనల్స్. అప్పుడు ఏరియా కర్ణాలు ఇచ్చేసి ఏరియా రాంబస్ తాలూకా ఏరియా కనుక్కోమంటే హాఫ్ d1 × d2 అంటే కర్ణాల తాలూకా లబ్దంలో సగము అని అర్థం. కాబట్టి కర్ణాల తాలూకా లబ్దం అంటే 16 × 12 అందులో సగం చేస్తే అదే మనకి ఏరియా అవుతుంది. 2 1 2 8 12 8 96 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావలసినటువంటి రాంబస్ ఏరియా అవుతుంది. రాంబస్ తాలూకా కర్ణాలు ఇచ్చేటప్పుడు వైశాల్యం ఫార్ములా ఏంటంటే హాఫ్ d1 × d2 అనేది ఫార్ములా. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 8వది ఒక ట్రెపీజియం సమాంతర భుజాల పొడవులు 10, 14 సెంటీమీటర్లు వాటి మధ్య దూరం 6 సెంటీమీటర్లు అయితే వైశాల్యం ఎంత అని అంటున్నాడు. మనకి ట్రెపీజియం ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక జత మాత్రం సమాంతరంగా ఉంటాయి. ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు మాత్రం ఒకేలా ఉండవు. ఒక జత మాత్రం సమాంతరంగా ఉంటుంది. క్లియర్‌గా మనం చెప్పుకోవాలి అంటే ఇలా ఉంటుంది. ఇది మాత్రమే సమాంతరంగా ఉంటుంది. అందుకు ఈ భుజాలను ఏబి అని అంటారు. మధ్యలో ఉండే దీనిని మధ్య దూరం ఉంటది కదా ఎత్తు దీనిని హెచ్ అంటాం. దాని ప్రకారంగా ఈ ట్రెపీజియం తాలూకు ఏరియాకి ఫార్ములా ఏంటంటే హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అనేది ఫార్ములా. హాఫ్ హెచ్ అంటే ఏంటి మధ్య దూరమే కదా 6 ఇంటూ ఏ ప్లస్ బి సమాంతర భుజాల మొత్తము. సమాంతర భుజాలు ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు 14 ఇచ్చాడు. ఆ రెండు ప్లస్ చేయాలి అంటే 24 2 1 2 12 12 6 72 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావలసినటువంటి ఏరియా అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే క్వెషన్ నెంబర్ 9 చూస్తే ఒక దీర్ఘచతురస్రం పొడవును 20% పెంచి వెడల్పును 10% తగ్గిస్తే వైశాల్యంలో వచ్చే మార్పు శాతం ఎంత అని అంటున్నాడు. మనం మామూలుగా అయితే ఏమనుకోవచ్చు పొడవును 20% పెంచాడు వెడల్పుని 10% తగ్గించాడు కాబట్టి ఓవరాల్‌గా 10% పెరిగింది అని అనుకోవచ్చు. కానీ అది కాదు. మనం మామూలుగా ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఒక దీర్ఘచతురస్రం తాలూకా వైశాల్యం 100 అనుకోండి. పొడవుని 20% పెంచాడు కాబట్టి 100 ఉండాల్సిన పొడవుని 20% పెంచాడు కాబట్టి 120/100. అలాగే వెడల్పు 100 ఉండాల్సింది ఎంత చేశాడు 10% తగ్గించాడు. డిక్రీజ్ చేశాడు కాబట్టి 90. ఫస్ట్ 100 ఉండేది అలా ఉంచు. 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్. ఇక్కడ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్. 12 9 ఎంత 108. ఇంతకుముందు స్టార్టింగ్‌లో 100 ఉండేది. ఇప్పుడు 108 అయింది. అంటే ఎంత పెరుగుదల వచ్చింది 8% పెరుగుదల వచ్చింది. మామూలుగా అయితే ఏమనుకుంటాము 20% పెంచాడు 10% తగ్గించాడు కాబట్టి 10% పెరిగింది అని అనుకోవచ్చు. కానీ ఈ విధంగా మనము కరెక్ట్‌గా కాలిక్యులేషన్ చేసుకుంటే 8% మాత్రమే పెరుగుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10వది ఒక చతురస్రం యొక్క కర్ణము పొడవు 10√2 సెంటీమీటర్లు అయితే దాని చుట్టుకొలత ఎంత అని అంటాడు. ఈ విధంగా ఒక స్క్వేర్ ఉంటే ఆ స్క్వేర్ తాలూకా కర్ణం ఉంటది కదా ఆ కర్ణం ఏంటంటే √2a అవుతుంది. ఎందుకు √2a అవుతుందంటే దీన్ని ఏ అనుకుంటే దీన్ని ఏ అనుకుంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం. అంటే మామూలుగా అయితే √2a అయిపోద్దని చెప్పేస్తారు. కానీ అది ఎందుకు అవుతుందో కూడా మనం చెప్పుకోవాలి కదా. ఇది ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ ఫార్ములా ప్రకారంగా మనం వేసుకుంటే a² + a² ఆ విధంగా మనం చేస్తే కర్ణం ఎంత వస్తది అని అంటే √2a వస్తది. ఆ కర్ణం √2a మనకు ఆల్రెడీ ఆడు ఎంతో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు ఆడు 10√2 అని ఇచ్చాడు వాడే. దాని ప్రకారంగా √2 క్యాన్సిల్ అయిపోతే ఏ ఏమో 10 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు నీకు అడుగుతుంది అంటే చుట్టుకొలత అడుగుతున్నాడు.
ఏ 10 వచ్చిందంటే అన్ని భుజాలు సమానమే కదా! అంటే 4 పదులవుతాయి. 4 పదులంటే 40 సెంటీమీటర్లనేది ఆ చతురస్రం తాలూకా పెరిమీటర్ చుట్టుకొలత అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 11. ఒక వృత్తాకార బాట లోపలి వ్యాసార్థం 7 మీటర్లు, వెలుపలి వ్యాసార్థం 14 మీటర్లు అయితే ఆ బాట వైశాల్యం ఎంత అని అంటున్నాడు. మనం చూడండి, లోపలి వ్యాసార్థం ఇదేమో 7 సెంటీమీటర్లు అని అంటున్నాడు. వెలుపలి వ్యాసార్థము ఇదేమో బయట వ్యాసార్థమే 14 సెంటీమీటర్లు అని అంటున్నాడు. ఇప్పుడు మనకు అడుగుతుంది బాట వైశాల్యం అంటే ఇది అడుగుతున్నాడు మనకి. ఇది అడుగుతున్నాడు. అంటే ఈ బయటది మనకు కావాలి అంటే ఏం చేయాలి మనం? మొత్తంలో నుంచి లోపలిదంతా తీసేసామనుకోండి అప్పుడు ఆటోమేటిక్‌గా బయటదే కదా వస్తది. మొత్తం, మొత్తం వృత్తమే. అంటే దీన్ని పెద్దది కాబట్టి దీన్ని క్యాపిటల్ ఆర్ అని అనుకోండి రేడియస్. ఇది చిన్నది కాబట్టి దీన్ని స్మాల్ ఆర్ అనుకోండి. అప్పుడు మొత్తం పై ఆర్ స్క్వేర్‌లో నుంచి లోపల ఉండేటటువంటి చిన్నది ఉంది కదా! ఆ వృత్తం తాలూకు వైశాల్యం పై ఆర్ స్క్వేర్ తీసేసామనుకోండి. అప్పుడు నీకు కావాల్సినటువంటి ఈ బాట వైశాల్యం వస్తది. పైన కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ అవుతుంది. పై అంటే 22/7 అలా ఉంచు. ఆర్ ప్లస్ ఆర్ అంటే 14 ప్లస్ 7 21. 14 మైనస్ 7 7. 7, 7 క్యాన్సిల్ అయిపోతే 22 ఇంటూ 21 ఏమవుతుంది మనకి 1 తోటి 22, 2 తోటి 44, 2, 6, 4, 462 అనేది మనకు కావలసినటువంటి బాట వైశాల్యం అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి క్వెషన్స్‌లో మనకు బాట వైశాల్యం అడుగుతున్నాడు అంటే ఆ పెద్ద వృత్తంలో నుంచి మధ్యలో ఉండేటటువంటి చిన్న వృత్తాన్ని తీసిస్తే ఆ బయట ఉండేటటువంటి బాట వైశాల్యం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటే ఈ క్వెషన్‌ని తప్పు లేకుండా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక లంబకోణ త్రిభుజం యొక్క 2 భుజాలు 9 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు. అయితే కర్ణం పొడవు ఎంత అని అంటున్నాడు. ఈ విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. భుజాలు ఇదేమో 9 అంటున్నాడు. ఇదేమో 12 అంటున్నాడు. కర్ణం ఎంత అని అడుగుతున్నాడు. మనం ఇటువంటి సందర్భంలో కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ అంటే పైథాగరస్ తాలూకా ఫార్ములా ఉంది కదా! దాని ప్రకారంగా చేసుకున్నా మనకు కరెక్ట్ ఆన్సరే వస్తది. కానీ అటువంటి సందర్భంలో ఎక్కువ టైం పట్టే అవకాశం అయితే ఉంది. మనం పైథాగరస్ త్రికాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుంటే అవి గుర్తొస్తే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 9ని నేను 3/3గా రాస్తాను. 12ని 3/4గా రాస్తాను. ఇప్పుడు నువ్వు ఒకటి గమనిస్తే మనకి పైథాగరస్ త్రికము 3, 4, 5 అని తెలుసు కదా! ఇక్కడ చూడు 3 ఉంది. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 5 ఉండాలి. అంతే కదా! మరి ఇక్కడ 3ని ఇంటూ 3 చేసాం. 4ని ఇంటూ 3 చేసాం. 5ని కూడా సేమ్ ఇంటూ 3 చెయ్యాలి. 3 5లు ఎంత అవుతుంది? 15 సెంటీమీటర్లయితే కర్ణం అవుతుంది. అలా చేసుకుంటే తక్కువ టైంలో ఈజీగా వచ్చేస్తది. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 13ది. ఒక ఘనం యొక్క పక్కతల వైశాల్యం 144 చదరపు సెంటీమీటర్లు అయితే దాని సంపూర్ణతల వైశాల్యం ఎంత అని అంటున్నాడు. ఈ విధంగా ఒక క్యూబ్ ఘనం ఉంది. దాని తాలూకా పక్కతల వైశాల్యం అంటే 4a² అవుతుంది. పక్కలో అంటే 4 పక్కలు కాబట్టి ఒక్కొక్కటి చతురస్రంలో ఉంటది కాబట్టి చతురస్రం తాలూకా వైశాల్యం a² కనుక 4 గోడలు ఉంటాయి కాబట్టి 4a² అవుతుంది. పక్కతల వైశాల్యం 144 చదరపు సెంటీమీటర్లు అన్నాడు. సంపూర్ణతల వైశాల్యము అంటే ఇప్పుడు 6 తలాలు కలపమంటున్నాడు. అప్పుడేమవుతుంది 6a² అవుతుంది. ఆ 6a² ఎంతో మనం కనుక్కోవాలి. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం 4a² 144 కాబట్టి a² అంతా ఏ ఎంత కనుక్కొని మళ్ళీ ఆ ఏని తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపిస్తాం 6a²లో. అదంతా కాకుండా పక్కతల వైశాల్యం 4a² 144 సెంటీమీటర్² ఇచ్చాడు. మనకు అడుగుతుంది సంపూర్ణతల వైశాల్యం కాబట్టి 6a² కనుక్కోవాలి. 4a² 144 అయినప్పుడు 6a² అనేది 144 కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 6a² బై తక్కువ 4a² ఇంటూ 144. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 తోటి. 4 3 జా 12 ఇంకా నీకిక్కడ 2 ఉంటది. 2 పక్కన 4 అంటే 24. 4 6 జా 24. ఆ విధంగా 36 టైమ్స్ పోయింది. ఇప్పుడు నువ్వు గమనిస్తే 6 ఇంటూ 36 అంటే 6 6 జా 36 6 1 6 3 జా 18 ప్లస్ 3 21 అంటే 216 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి సంపూర్ణ తల వైశాల్యం అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక దీర్ఘగణం క్యూబాయిడ్ యొక్క కొలతలేమో 12, 9, 8 సెంటీమీటర్లు. ఆ విధంగా ఉండేటటువంటి దీర్ఘగణం ఉంది. దాని తాలూకా ఘన పరిమాణం కావాలి.
దీర్ఘగణం ఈ విధంగా ఉంటుంది. ఇదేమో లెంత్, ఇదేమో బ్రెడ్త్, ఇదేమో హైట్. ఘనపరిమాణం అంటే లోపల ఉండేటటువంటి ఆ ఖాళీ ప్రదేశం ఉంటది కదా! దాని మొత్తాన్ని మనం ఘనపరిమాణం అని అంటాం. ఆ ఘనపరిమాణం ఫార్ములా ఏంటంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. లెంత్ ఎంత ఇచ్చాడు? 12, బ్రెడ్త్ 9, హైట్ 8. 12 తొమ్మిదిల 108 ఇంటూ 8. 8 ఎనిమిదిల 64, 8 ఒకట్ల 8. అంటే 864 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఎందుకంటే ఘనపరిమాణం అనేది ఘనపు సెంటీమీటర్లు, ఘనపు క్యూబులు, ఘనపు యూనిట్‌లో మాత్రం ఉంటది. కాబట్టి సెంటీమీటర్ క్యూబ్ అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే మనకు 15ది. 7 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 10 సెంటీమీటర్ల ఎత్తుగా గల ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యం ఎంతని అంటున్నాడు. వృత్తాకారంలో ఈ విధంగా ఒక స్తూపం ఉందని అంటున్నాడు. ఆ స్తూపం తాలూకా వక్రతల వైశాల్యము లేదా పక్కతల వైశాల్యం అని అంటాడు. వైశాల్యం అంటే అర్థం ఏంటి? ఆధారం ఏదైతే ఉందో దాన్ని మనము వైశాల్యం ఫార్ములా అంటే 2πRh. 2πRh అనేది వక్రతల వైశాల్యానికి ఫార్ములా. 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే రేడియస్. ఆ రేడియస్ ఎంత ఇచ్చినాడు? 7. హెచ్ అంటే హైట్. హైట్ ఎంత ఇచ్చినాడు? 10. 7, 7 క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ 22 44. 44 ఇంటూ 10 440 సెంటీమీటర్ స్క్వేర్ అయితే మనకి పక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ సంపూర్ణతల వైశాల్యం అని అంటే అప్పుడు మనకేమవుతుందనంటే 2πRh. అలాగే పైన వృత్తాకారం ఉంది కాబట్టి అది πr², కింద కూడా వృత్తాకారం ఉంది కాబట్టి అదొక πr². అప్పుడు ఓవరాల్‌గా 2πRh ప్లస్ 2πr². ఇప్పుడు రెండిట్లో నుంచి 2πr కామన్ తీస్తే ఇక్కడ h ఉంటాది. ఇక్కడేమో r ఉంటది. ఇది సంపూర్ణతల వైశాల్యంకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. దేనికి? స్తూపానికి సంబంధించి. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 16వది. ఒక చతురస్ర వైశాల్యం ఒక దీర్ఘచతురస్ర వైశాల్యానికి సమానం. అంటే చతురస్ర వైశాల్యము, దీర్ఘచతురస్ర వైశాల్యం సమానమట. దీర్ఘచతురస్ర కొలతలు 16 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు అయితే చతురస్రం తాలూకా చుట్టుకొలత ఎంత అని అంటున్నాడు. దీర్ఘచతురస్రం తాలూకా కొలతలు ఇచ్చాడు. ఏంటి? 16, 9 అని ఇచ్చాడు. దీని తాలూకా వైశాల్యము చతురస్రం తాలూకా వైశాల్యానికి సమానమట. 16, 9 144. అంటే దీర్ఘచతురస్రం తాలూకా వైశాల్యం 144 వచ్చింది. అదే 144 చతురస్రం కూడా అవుతుంది. 144. మరి చతురస్రం తాలూకా వైశాల్యం ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ కదా! అంటే ఆ చతురస్రం తాలూకా వైశాల్యం 144 వచ్చింది. ఆ 144 ఎలా వచ్చింది? దీర్ఘచతురస్రం తాలూకా వైశాల్యంకి సమానము అని వాడే చెప్పాడు కాబట్టి 144. ఇప్పుడు మనకి ఏ కావాలి? ఏ స్క్వేర్ 144 అయినప్పుడు 144ను 12 స్క్వేర్‌గా రాయొచ్చు. అప్పుడు భుజం ఎంతొస్తది? 12 వస్తది. ఈ భుజం నేను ఎందుకు కనుక్కున్నానంటే వాడు అడుగుతున్నదేంటి? చతురస్రం తాలూకా చుట్టుకొలత అడుగుతున్నాడు. కాబట్టి ఒక భుజమేమో 12 వచ్చింది. అన్ని భుజాలు 12లే కదా! కాబట్టి 4 12ల 48 అయితే నాకు కావాల్సినటువంటి చుట్టుకొలత అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ క్వెషన్‌ని ఒకే క్వెషన్‌లో 2, 3 క్వెషన్స్ ఇంక్లూడ్ చేసి ఇవ్వడం వల్ల కన్‌ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది. కానీ కన్‌ఫ్యూజన్ అయితే అవ్వక్కర్లేదు. వాడేమంటున్నాడు? దీర్ఘచతురస్రం తాలూకా కొలతలు ఇచ్చేసాడు. దాని తాలూకా వైశాల్యం ఎంతైతే వస్తదో అంతే వైశాల్యం కలిగినటువంటి చతురస్రం ఉందని అంటున్నాడు. ఆ చతురస్రం తాలూకా వైశాల్యం ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. కాబట్టి దాని ప్రకారంగా ఏ కనుక్కున్నాం. ఏ కనుక్కున్నాము అంటే చతురస్రం తాలూకా చుట్టుకొలత కనుక్కోవచ్చు కదా! అలా మనం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 17వది. ఒక రాంబస్ చుట్టుకొలత 40 సెంటీమీటర్లు. దాని కర్ణం పొడవు ఒక కర్ణం 12 సెంటీమీటర్లయితే రెండో కర్ణం ఎంత అని అంటున్నాడు. రాంబస్ ఏమో ఈ విధంగా ఉంటుంది. చుట్టుకొలత 40 సెంటీమీటర్లు అంటున్నాడు. చతురస్రానికి, రాంబస్‌కి భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి మొత్తం 40 అయినప్పుడు ఒక భుజం ఎంత అవుతుంది? 10 అవుతుంది. అలా ఉంచు. నెక్స్ట్ ఒక కర్ణం పొడవు 12 అని అంటున్నాడు. ఇది 12 అనుకో. రెండో కర్ణం మనం కనుక్కోమంటున్నాడు. ఇది మనకు తెలియదు. ఇది మొత్తం 12 అయినప్పుడు ఈ సగం ముక్క ఎంత అవుతుంది? 6 అవుతుంది. కదా! మరి ఈ ఈ విషయాన్ని నువ్వు గమనిస్తే ఇక్కడ నీకు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పాటయింది. పైథాగరస్ త్రికము. దాని ప్రకారంగా నువ్వు గమనిస్తే 6, 8, 10 ఇది ఒక పైథాగరస్ త్రికము. 10 అంటే అన్నిటికంటే పెద్దది కర్ణం. అక్కడ 10 ఉంది. మిగిలిన 2 భుజాలు. ఇక్కడేమో 6 ఉంది. అంటే ఆటోమేటిక్‌గా ఇది 8 కదా అవుతుంది. మరి ఈ సగం ముక్క 8 అయినప్పుడు మిగిలిన సగం కూడా 8 కదా అవుతుంది. ఎందుకంటే ఒక కర్ణం మరొక కర్ణాన్ని
లంబ సమద్వికరణం చేస్తుంది. యాంగ్యులర్ బైసెక్టార్ అనేది చేస్తుంది. కాబట్టి ఈ ముక్క 8, ఈ ముక్క 8 మొత్తం కలిపితే రెండో కర్ణం ఎంత అవుతుందనంటే 16 సెంటీమీటర్లు అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే దీన్ని మనం రేఖాగణితం ప్రకారంగా చెప్పుకోవడం అయితే జరిగింది. దీన్ని రేఖాగణితం ప్రకారంగా చేయడమే ఈజీ. ఎందుకంటే మనకి ఆ తాలూకా ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీస్ ధర్మాలుంటాయి కదా! ఆ ధర్మాలను బేస్ చేసుకుంటే తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. లేదు ఒకవేళ భుజం పొడవు, చిత్రసం తాలూకా చుట్టుకొలత ఫార్ములా అవన్నీ మనకు గుర్తుండాలి. నెక్స్ట్ 18 చూస్తే ఒక అర్ధవృత్తం సెమీ సర్కిల్ ఉంది. దాని యొక్క వ్యాసార్థం 7 సెంటీమీటర్లు అయితే దాని మొత్తం చుట్టుకొలత ఎంత అని అంటున్నాడు. మనకి ఈ విధంగా సెమీ సర్కిల్ ఉంది. సెమీ సర్కిల్ తాలూకా వ్యాసార్థం ఈ ముక్కేమో 7 సెంటీమీటర్లు అంటున్నాడు. మొత్తం చుట్టుకొలత ఎంత అని అంటున్నాడు. మనకి మామూలుగా అయితే వృత్తందైతే 2πr. అందులో సగం ముక్క ఇది ఉంది కదా! అంటే ఇది πr చుట్టుకొలత. అలాగే ఈ కిందది కూడా మనం లెక్క పెట్టవలసి ఉంటది. కాబట్టి ఇది ఒక r, ఇదొక r అంటే టోటల్‌గా 2r. ఇప్పుడు నువ్వు గమనిస్తే r అనేది కామన్ తీస్తే పైని 22/7గా రాస్తే ఇక్కడ 2 ఉంటది. r ఇంటూ 22 ప్లస్ 7 2 జా 14/7 r ఇంటూ 36/7 అందుకు అర్ధవృత్తం తాలూకా చుట్టుకొలతకి డైరెక్ట్‌గా ఫార్ములా ఏం చెప్తారంటే 36/7 r అని చెప్తారు. సో, దాని ప్రకారంగా 36/7 ఇంటూ r అంటే వ్యాసార్థం. ఎంత ఇచ్చాడాడు? 7 ఇచ్చాడు. 7, 7 క్యాన్సిల్ అయిపోతే 36 సెంటీమీటర్స్ అనేది ఆ అర్ధవృత్తము సెమీ సర్కిల్ తాలూకా పెరిమీటర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 19 14 సెంటీమీటర్ల భుజం గల చతురస్రంలో అంతర్లిఖించబడిన అతి పెద్ద వృత్తం యొక్క వైశాల్యము. ఈ విధంగా ఒక చతురస్రం ఇచ్చాడు. అది 14 సెంటీమీటర్ల భుజమాట. అందులో ఈ విధంగా అంతర్లిఖించబడిన ఒక వృత్తం ఇచ్చాడు. దాని తాలూకా వైశాల్యం లోపలుండే దీని తాలూకా వైశాల్యం మనం కనుక్కోవాలి. దీని తాలూకా వైశాల్యం కనుక్కోవాలి అంటే నువ్వు ఒకటి గమనించు. ఇక్కడ కింద నా భుజం ఎంతైతే ఉందో 14 సెంటీమీటర్లు ఉంది కదా! సేమ్ ఇక్కడ కూడా ఆ వ్యాసం ఏదైతే ఉందో అది కూడా 14 ఉంటది. మరి వ్యాసం 14 అయినప్పుడు ఈ ముక్క నీకు ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే వ్యాసార్థం ఏమో 7 అని తెలుస్తుంది. వ్యాసార్థం 7 అని తెలుస్తుంది కాబట్టి వృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి? πr². π అంటే 22/7. r అంటే రేడియస్ ఎంత? 7 ఇంటూ 7. 7, 7 క్యాన్సిల్ అయిపోతే 22 ఇంటూ 7 అంటే మనకి 154 సెంటీమీటర్ స్క్వేర్ అయితే కావలసినటువంటి ఏరియాగా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఇందులో తెలియాల్సింది ఏంటంటే చతురస్రంలో ఇమిడి ఉండేటటువంటి వృత్తం తాలూకా వ్యాసము ఆ చతురస్ర భుజానికి సమానం అవుతుంది. ఇక్కడ చతురస్ర భుజం 14 ఇచ్చాడు. అదే 14 ఖచ్చితంగా నీకు వ్యాసం అవుతుంది. ఆ వ్యాసంలో సగమే కదా వ్యాసార్థము. రేడియస్ వచ్చింది. రేడియస్ వచ్చిందంటే వృత్త వైశాల్యం ఫార్ములా πr² కదా! ఆ విధంగా మనము చేసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 20 ఒక ఘనం యొక్క అంచు ఎడ్జ్‌ని రెట్టింపు చేస్తే దాని ఘనపరిమాణం ఎన్ని రెట్లు అవుతుందని అంటున్నాడు. ఘనము తాలూకా అంచు A అనుకుంటే ఘనపరిమాణం a³ అవుతుంది. మామూలుగా అయితే A ఉన్నప్పుడు దాని తాలూకా ఘనపరిమాణం a³ అవుతుంది. ఇప్పుడేమంటున్నాడు దాన్ని రెట్టింపు చేస్తే ఆ అంచుని రెట్టింపు చేస్తే ఘనపరిమాణం ఏమవుతుంది అంటే ఏ ప్లేస్‌లో 2a రాయాలి. ఏ ప్లేస్‌లో 2a రాయాలి. సేమ్ 2a³ అని అవుతుంది. 2a³ అంటే అర్థం ఏంటి? 2³ అంటే 8 a³ అంటే ఎన్ని రెట్లు పెరుగుతుంది? మొదట్లో a³ ఉండేది. ఇప్పుడది 8a³ అయింది. అంటే ఎన్ని రెట్లయింది? 8 రెట్లు పెరిగింది. అలా మనం అర్థం చేసుకోవాలి. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక త్రిభుజం యొక్క భుజాలు 5, 12, 13 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత అని అంటున్నాడు. 5, 12, 13 నువ్వు ఒకసారి గమనిస్తే 5, 12, 13 అని అన్నాడు అంటే అది ఒక లంబకోణ త్రిభుజం. ఎలా చెప్తున్నారు అనంటే 5, 12, 13 ఇది ఒక పైథాగరస్ త్రికానికి సంబంధించింది. కాబట్టి ఇది 5 అయినప్పుడు, ఇది 12 అయినప్పుడు, ఇది 13 అవుతుంది. దాని తాలూకా వైశాల్యం మనకు కావాలి. వైశాల్యం ఫార్ములా అంటే హాఫ్ లంబకోణ త్రిభుజం కాబట్టి a ఇంటూ b. హాఫ్ a అంటే 5, b అంటే 12. 2 ఒకట్ల 2 ఆరుల 5 ఆరులు ఎంత? 30 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావాల్సినటువంటి వైశాల్యం అవుతుంది. మామూలుగా మీరు అనుకోవచ్చు ఇది ఒక లంబకోణ త్రిభుజం అని తెలియకపోయినా కూడా వైశాల్యం ఫార్ములా హాఫ్ bh అవుతుంది కదా అని అనుకోవచ్చు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది బేసు, ఏది హైటు చెప్పడం అనేది కష్టమే కదా! అంటే ఏదో ఒక వాల్యూ మనం ఇక్కడ లెక్క చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం 13ని లెక్క పెట్టాల్సిన అవసరం అయితే లేదు.
ఎందుకు అవసరం లేదు? అది ఒక కర్ణం కిందకెళ్ళిపోతుంది. అంటే బేసు హైటే మనకు కావాలి. మామూలుగా త్రిభుజం అని అనుకుంటే బేసు హైట్ కావాలి. మరి ఇందులో ఏది బేసు, ఏది హైటు అనేది వాడు నీకు చెప్పలేదు కాబట్టి, అందులో నీకు ఇన్నర్‌గా ఇంకా ఏదో ఉన్నాదని అర్థం చేసుకోవాలి. 5, 12, 13 అనేది లంబకోణ త్రిభుజం అని అర్థం చేసుకుంటే, 13 అనేది కర్ణమవుతుంది. 5, 12 అనేది నీకు భుజాలవుతాయి. దాని ప్రకారంగా హాఫ్ ఏబీ చేసుకుంటే నీకు ఆన్సర్ వస్తది. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే 22ది. ఒక స్తూపం యొక్క వ్యాసార్థాన్ని సగం చేసి, ఎత్తును రెట్టింపు చేస్తే దాని ఘనపరిమాణంలో వచ్చే మార్పు ఏమిటి? ముందు స్తూపం ఈ విధంగా ఉంది సిలిండర్. సిలిండర్ తాలూకు వాల్యూమ్ ఫార్ములా ఏంటి అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. కిందన బేస్ వృత్తాకారం ఉంది కాబట్టి పై ఆర్ స్క్వేర్, దాన్ని హైట్‌తో ఇంటూ చేస్తే అదే నీకు లోపల ఉండేటటువంటి ఆ ఖాళీ ప్రదేశం వైశాల్యం అవుతుంది. ఘనపరిమాణం అవుతుంది. పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు నీకేమంటున్నాడు? వ్యాసార్థాన్ని సగం చేయాలి. పైన పైలాగే ఉంచు. వ్యాసార్థాన్ని సగం చేయాలి. అంటే అప్పుడు నువ్వేం చేయాలి? r/2 స్క్వేర్. హైట్‌ని రెట్టింపు చేయాలి. హైట్‌ని రెట్టింపు చేయాలంటే 2h. ఇప్పుడు నువ్వు గమనించు. పైన పైలాగే ఉంచు. r²/4 ఇంటూ 2h. 2 1 జా 2 2 జా. ఇప్పుడు నువ్వు గమనిస్తే ఈ బై 2 అనేది పక్కన కిందన సైడ్‌ని పెట్టు. ఆ పై మిగిలినంత r²h. మిగిలినంత అలాగే రాసుకో. మొదట్లో యాక్చువల్‌గా మనకి స్తూపం తాలూకు ఘనపరిమాణం ఫార్ములా పై r² హెచ్. కానీ మనం ఏం చేసాం? వ్యాసార్థాన్ని సగం చేసాము. ఎత్తుని రెట్టింపు చేసాం. అలా చేస్తే పై r² హెచ్ కాస్త హాఫ్ అయిపోయింది. అంటే మొదట్లో ఉన్నదానితో పోలిస్తే సగం అనేది అయిపోయిందా లేదా? ఇక్కడ ముందు నీకు క్లియర్‌గా కనిపిస్తుంది. 1/2 అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అంటే వ్యాసార్థాన్ని సగం చేసి ఎత్తుని రెట్టింపు చేస్తే ఇంతకు ముందు ఉన్న దాంట్లో సగం అయిపోతుంది ఘనపరిమాణం అని అర్థమైంది. కాబట్టి సగం అవుతుంది. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 23వది. చుట్టుకొలతలు సమానంగా గల ఒక చతురస్రము వృత్తాలలో దేని వైశాల్యం ఎక్కువగా ఉంటుందని అంటున్నాడు. చతురస్రం తాలూకు చుట్టుకొలత 4a, వృత్తం తాలూకు చుట్టుకొలత 2π. ఆ రెండు సమానం అని అంటున్నాడు. 2 1 జా 2 2 జా అంటే 2a = πr వచ్చింది. a ఏమొస్తుంది? πr/2 వస్తుంది. ఇది అలా ఉంచు. ఇప్పుడు నీకేమంటున్నాడు? దేని వైశాల్యం ఎక్కువ ఉంటుంది అని అంటున్నాడు. ఇటువైపు చతురస్రంది, ఇటువైపు వృత్తంది వేద్దాం. చతురస్రం తాలూకా వైశాల్యం ఫార్ములా ఏంటి? a². వృత్తం తాలూకా వైశాల్యం ఫార్ములా πr². ఏ ప్లేస్లో πr/2 ఆల్రెడీ వచ్చింది కదా, అదే వేద్దాం. πr/2 హోల్ స్క్వేర్. ఇటువైపు ఏమో πr². ఈ రెండింటికి రేషియో కనుక్కుందాం. దేని తాలూకా భాగం ఎక్కువ వస్తే అదే మనకి ఎక్కువ అవుతుంది కదా. కాబట్టి π² r²/4 πr². r² క్యాన్సిల్ అవుతుంది. పై ఇందులో ఒక పై క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు π/4:1. దాని ప్రకారంగా π/4 అవుతుంది. పై అంటే 22/7:4. దాని ప్రకారంగా 22:7 అటువైపు వెళ్తే ఇంటూ అవుతుంది. 7 × 4 28. ఇప్పుడు నువ్వు గమనిస్తే వీటిల్లో ఇదేమో చతురస్రానికి సంబంధించింది, ఇదేమో వృత్తానికి సంబంధించింది. ఆ విధంగా కదా మనం రాసుకోవడం జరిగింది. చతురస్రం తాలూకు వైశాల్యం 22 భాగాలు ఉంటే, వృత్తం తాలూకు వైశాల్యం 28 భాగాలు ఉంటాయి. అంటే ఒకే మెజర్మెంట్ చుట్టుకొలతలు సమానంగా ఉండేటప్పుడు 22 భాగాలేమో చతురస్రం ఉంటే 28 భాగాలేమో వృత్తం వచ్చింది. అంటే దేని తాలూకు వైశాల్యం ఎక్కువ ఉన్నట్టు? వృత్తం తాలూకు వైశాల్యమే కదా ఎక్కువ ఉన్నట్టు. అలా మనము చుట్టుకొలతలు సమానం చేసుకొని ఆ విధంగా రేషియో ప్రకారంగా చేసుకుంటే దేని భాగం ఎక్కువ వస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది. వృత్తం తాలూకా వైశాల్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24వ క్వశ్చన్ చూస్తే ఒక గది కొలతలు ఈ విధంగా ఉన్నాయి. ఆ గది 4 గోడల వైశాల్యము ఎంత అని అంటున్నాడు. మనకి గది కొలతలు ఇచ్చాడంటే ఫస్ట్ లెంత్, తర్వాత బ్రెడ్త్, తర్వాతది హైట్ అని మనం అనుకోవాలి. 4 గోడల వైశాల్యం కనుక్కోవాలి కాబట్టి గది గోడలు వేరు వేరు కొలతలతో ఉన్నాయి కాబట్టి ఆ గది ఏ విధంగా ఉన్నదంటే ఈ విధంగా దీర్ఘ ఘనాకృతి క్యూబాయిడ్ షేప్‌లో ఉన్నది అని అర్థం. ఇప్పుడు మనము 4 గోడల వైశాల్యమే కావాలి. అంటే ఆ దీర్ఘగణం తాలూకా పక్కతల వైశాల్యం వస్తే చాలు. పక్కతల వైశాల్యం అంటే ఇదిగోండి. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇదేమో హైట్. ఇప్పుడు పక్కతల వైశాల్యం ఏ విధంగా వస్తుందంటే 2h/l+b అయితే అవుతుంది. 2 h అంటే 6, l+b అంటే ఈ 2 ప్లస్ చేయాలి. 10 + 8 18. 2 6ల 12 ఇంటూ 18. 18 3 36, 6 3 18 1 18 3 21 216
సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకు కావాల్సినటువంటి ఆ 4 గోడల వైశాల్యం అయితే అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వెషన్ చూస్తే 25ది 42 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక సైకిల్ చక్రం 100 చుట్లు తిరిగితే అది ప్రయాణించే దూరం ఎంత అని అంటున్నాడు. ఈ విధంగా ఒక సైకిల్ చక్రం ఉంది. దాని తాలూకా వ్యాసం డయామీటర్ ఏమో 42 అంటున్నాడు. అంటే మనకు వ్యాసార్థం అందులో సగమే కదా! 21 అవుతుంది. ఒక రౌండ్ తిరిగిందనుకోండి, రోడ్డు మీద ఒక రౌండ్ తిరిగితే ఒక చుట్టుకొలత కంప్లీట్ అయినట్టు. అలాంటివి ఎన్ని చుట్లు తిరిగింది? 100 చుట్లు తిరిగింది. కాబట్టి ఒక చుట్టుకొలతేమో 2πr, అటువంటి 100 రౌండ్లు తిరిగింది కాబట్టి ఇంటూ 100. సో, 2 ఇంటూ π అంటే 22/7, r అంటే 21 వచ్చింది ఇంటూ 100. 7 1 జా 7, 3 జా 2 3 జా 6, 22 ఇంటూ 6 అంటే ఎంత అవుతుంది? 132 ఇంటూ 100. 132 ఇంటూ 100 సెంటీమీటర్స్ అయితే వచ్చింది. మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ నువ్వు గమనిస్తే మీటర్స్‌లో ఉంది. ఒక మీటర్‌కి 100 సెంటీమీటర్. నాకు సెంటీమీటర్‌లో ఉన్నది మీటర్స్‌లో కావాలి. అంటే అప్పుడు రివర్స్‌లోకెళ్ళాలి కదా! అంటే బై 100 చేయాలి. ఇప్పుడు దీన్ని బై 100 చేస్తే అప్పుడు నాకు ఆటోమేటిక్‌గా అది ఎందులోకి మారిపోద్ది అంటే మీటర్స్‌లోకి మారిపోద్ది. 100, 100 క్యాన్సిల్ అయిపోతే 132 మీటర్స్ అనేది నీకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము క్షేత్రమితికి సంబంధించి టెట్, డీఎస్సీ లెవెల్‌లో టెస్ట్ సిరీస్ అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్డ్‌గా అర్థమైనట్లు చెప్పానని నేను అనుకుంటున్నాను. నేను నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చిందని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే టెట్, డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా టాపిక్స్ చెప్పాలని అనుకున్నా కామెంట్స్ రూపంలో నాకు చెప్తే వీలైనంత వరకు నేను మీరు అడిగినటువంటి ఆ టాపిక్‌ని చెప్పడానికి నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్.